అందరికీ నమస్కారం. అలనాటి అమ్మ రుచులకు స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే వంట చింత చిగురు పల్లీలు రోటి పచ్చడి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. చిగురు 100 గ్రాములు, పల్లీలు 150 గ్రాములు, ఒక 20 ఎండుమిర్చి, 15-20 ఎండుమిర్చి, ఎల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం రండి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాం. ఇప్పుడు పల్లీలు వేయించుకుందాం. ఏవో పల్లీలు, ఆయిల్ అవసరం లేదు, పల్లీలకి ఆయిల్ లేదు, ఉత్తగా వేయించుకోవటమే. పల్లీలు మంచిగా దోరగా వేయించుకోవాలి. మంచిగా ఇట్లా నలితే పొట్టు ఊడిపోయేటట్టు మంచిగా పల్లీలు దోరగా వేయించుకొని తర్వాత చింత చిగురు మగ్గించుకోవాలి. పల్లీలు వేగిపోయినాయి. ఇప్పుడు పల్లీలు తీసుకుందాం. ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చితో చేసుకుంటే చాలా బాగుంటుంది చింత చిగురు పల్లీల పచ్చడి. పచ్చిమిర్చితో చేస్తే ఒక్క రోజే ఉంటుంది. ఇదైతే 2-3 రోజులైనా ఉంటుంది ఎండుమిర్చితో చేసుకుంటే. ఇగో ఆయిల్ వేసుకుందాం. చాలా ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకుందాం. కొంచెం వేగినాయి. ఇగో జీలకర్ర, ధనియాలు. ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను వేసుకొని మంచిగా ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి మంచిగా వేయించుకోవాలి. దోరగా ఇలా వేయించుకోవాలి. వేయించుకున్నాం. వేయించి అయిపోయింది. ఇప్పుడు తీసేస్తాను. ఇలా ఇగో చింత చిగురు వేసుకొని మగ్గించుకుందాం మంచిగా. ఇంకా చింత చిగురులో కొన్ని వాటర్ పోస్తున్నా, ఎందుకంటే మనం ఎండుమిర్చితో నూరుకుంటున్నాం కదా, దాంట్లో తేమ ఉండదు కదా. కొంచెం నీళ్ళు పోస్తే నీళ్ళు వేడైతే అప్పుడు పచ్చడి ఖరాబ్ కాదు. చల్లటి నీళ్ళు పోసుకుంటే పచ్చడి ఖరాబ్ అయింది. అందుకనే కొంచెం చిగురులో నీళ్ళు పోసుకొని మంచిగా ఉడికించుకుంటున్నా. ఇట్లా చింత చిగురు కొంచెం పసుపు వేసి, ఇందులో పసుపు వేసి మంచిగా చింత చిగురు అంతా ఉడికించుకుంటా కొంచెం సేపు. చింత చిగురు ఇక ఉడికిపోయింది చూడండి. మంచిగా కొంచెం నీళ్ళు వేసినాం కదా, మంచిగా మెత్తగా ఉడికింది. ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందాం. చింత చిగురు స్టవ్ బంద్ చేసుకొని చింత చిగురు ఇగో గిన్నెలోకి తీసుకుందాం. చూడండి ఇలా కొంచెం తడి ఉంటే మంచిగా. మిర్చి చల్లారింది, పల్లీలు చల్లారినాయి. ఇప్పుడు 2 కలిపి నూరుకుందాం. ఒక స్పూన్నర ఉప్పు వేసుకోండి. సరిపోకపోతే చూసి మళ్ళీ వేసుకోండి. దంచుకుందాం. ఇక ఇలా మెదిగింది. ఇప్పుడు చిగురు వేసుకుందాం. చిగురు వేసుకొని మంచిగా అంతా దంచుకుందాం.
చిగురులో కొన్ని నీళ్ళు వేసుకున్నాం కదా, ఇగో చూడండి ఇట్లా మెదగటానికి కొంచెం వేసాను నీళ్ళు. ఇట్లా దంచుకోవాలి మొత్తం. నూరుకున్న చూడండి మెత్త మెదిగింది. ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకుందాం. అయిపోయింది. ఇక గిన్నెలోకి తీసుకుందాం. చూడండి మంచిగా మెదిగింది. ఇట్లా నూరుకోండి, బాగుంటుంది రోటి పచ్చడి, టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి. తాలింపు ఇష్టమైతే తాలింపు పెట్టుకోవచ్చు. మేమైతే తాలింపు పెట్టట్లే. తాలింపు లేకున్నా బాగుంటుంది టేస్టు. ఇది అన్నంలోకి తినొచ్చు, దోశలో తినొచ్చు, చపాతీలోకి తినొచ్చు, అన్నిటికీ తినొచ్చు, మీ ఇష్టం. కానీ నెయ్యి వేసుకొని తింటే వేడివేడి అన్నంలో మాత్రం మస్తు సూపర్ ఉంటుంది. ఇదిగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి, బాగుంటుంది. ఇదండి ఈరోజు చింత చిగురును పల్లీల పచ్చడి రోట్లో చేసినాం, రోటి పచ్చడి చేసినాం. ఇది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తా మీకు. చాలా బాగుందండి, చాలా బాగా కుదిరింది. మంచి పుల్లగా బాగుంది. వేడివేడి అన్నంలోకి చాలా టేస్ట్ ఉంటుంది. దోశలల్లో కూడా బాగుంటుంది. ఈ పచ్చడి మీరు చేసుకోవాలంటే మా వీడియో చివరి వరకు చూడండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ప్రతిరోజు 5 గంటలకి యూట్యూబ్లో మా వంట వస్తుంది, చూసి మీరు కూడా చేసుకోండి.